హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ ఈటీ. నాగబాబు చేసిన పని నచ్చిన చిరంజీవి తమ్ముడిని కొట్టాడట. ఈ విషయం తెలిసిన అంజనాదేవి చిరంజీవి మీద కోప్పడ్డారట. అసలు అన్నదమ్ముల మధ్య గొడవ ఏమిటో ఇప్పుడు చూద్దాం. చిరంజీవి స్వయం కృషితో టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగాడు. ఆయన చేసిన రహదారిలో మెగా హీరోలు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా తన తమ్ముళ్లను చిరంజీవి కన్నబిడ్డల మాదిరి చూసుకుంటారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అమితమైన ఇష్టం. నాగబాబును హీరోగా నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నం చేశారు. అది సఫలం కాలేదు. దీంతో నిర్మాతలు చేశాడు. కానీ నాగబాబుకు కాలం కలిసి రాలేదు. చిరంజీవి హీరోగా నాగబాబు నిర్మించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. మరొక వైపు గీతా ఆర్ట్స్ చిరంజీవితో బ్లాక్ బస్టర్స్ నిర్మించి బడా నిర్మాణ సంస్థగా ఎదిగింది. మరొక వైపు పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యారు. చిరంజీవి తమ్ముడు హోదాలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. నాగబాబు మాత్రం నటుడిగా సెటిల్ అయ్యారు. సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు. అయితే ఒకసారి నాగబాబును చిరంజీవి కొట్టాడట. బాల్యంలో జరిగిన ఈ ఘటనను చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అమ్మకు సహాయంగా అన్ని పనులు చేసేవాడినని, ఒకరోజు ల్యాండ్రీ నుంచి బట్టలు తేవాల్సి ఉంది. అదే సమయంలో మరొక పని కూడా పడింది. నేను బయటకు వెళ్తున్నాను, ల్యాండ్రీ దగ్గరికి వెళ్లి బట్టలు తెమ్మని నాగబాబుకు చెప్పాను. నేను పని చూసుకుని ఇంటికి వచ్చాక బట్టలు తెచ్చావా అని నాగబాబుని అడిగా. లేదు అన్నాడు. ఎందుకు తేలేదని అడిగాను. నిద్రపోయాను అని సమాధానం చెప్పాడు. దాంతో నాకు కోపం వచ్చి నాగబాబును కొట్టేశాను. నాగబాబును కొట్టినందుకు అమ్మ నాపై కోప్పడింది. సాయంత్రం నాన్న వచ్చాక జరిగిందంతా చెప్పాను. నాగబాబును నాన్న మందలించాడు. అప్పుడు నాకు సంతృప్తిగా అనిపించిందని చిరంజీవి గతంలో జరిగిన ఈ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. సో ఇది ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ.